హాయ్ ఫ్రెండ్స్, డే 26 రెసిపీ వచ్చేసరికైతే ఫ్లాక్స్ సీడ్స్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనమాట. హెల్త్‌కి చాలా మంచిది. ట్రై చేయండి. వీకైతే ముందు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకొని చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. పౌడర్ లా చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా శనగపప్పు, కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత క్యారెట్ అలాగే ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా వేడి చేసి మన టేస్టీ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.